ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. అండ్ హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ద బ్యూటిఫుల్ లేడీస్. దేవుడు మనందరికీ అలాగే వింటున్న పురుషులకు కూడా చక్కటి వాగ్దానం ఇస్తూ ఉంటున్నారండి. ఈరోజు సామెతలు 31 వచనం, చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. మనం చేస్తున్న పనిని బట్టి ఖచ్చితంగా ప్రతిఫలం ఇచ్చే దేవుడు మనకుంటా ఉన్నాడు. చాలామంది అనుకుంటూ ఉంటారు, నా కుటుంబంలోనే నన్ను లెక్క చేయట్లేదు, నేను చేస్తున్న దాన్ని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు అనుకుంటూ ఉంటారు. అయితే ఒకసారంట ఒక మిషనరీ అలాగే ఒక క్రీడాకారుడు వారి సొంత ఊరికి వస్తూ ఉంటున్నారు. వారు ప్రయాణం చేసి సొంత ఊరికి వస్తూ ఉంటుండగా ఆ ఆ ఆటగాడు దిగుతున్నప్పుడే చాలామంది జనులు వచ్చి పూలదండలను సత్కరించి ఆయన పట్టుకున్న ట్రోఫీని, మెడల్స్ని చూసి చాలామంది కంగ్రాచులేషన్స్ చెప్తూ ఆయనకి బహుగా ఘనపరిచి ఆయనను బహుగా సత్కరించారంట. పక్కన ఉన్న ఈ ఒక దీనదాసుడు సేవకుడు అనుకుంటున్నాడంట, 40 ఏండ్లు ఘనమైన సేవ చేశాను, వీరందరి కొరకు నేను ఉన్నాను, ప్రార్థించాను, దేవుని కొరకు నిలబడి ఎన్నో సాక్రిఫైస్ చేశాను, ఇంత ఘనమైన సేవ చేస్తే నన్ను ఎవరు గుర్తించట్లేదు, నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు అని బాధపడుతూ ఉంటుండగా పరలోకం నుండి దేవుడు ఆయనతో మాట్లాడాడంట. ఏమని అన్నాడు తెలుసా అండి? ఈ క్రీడాకారుడు ఇప్పుడే ఆయన ఇంటికి వచ్చాడు, నువ్వు ఇంకా ఇంటికి రాలేదని చెప్పాడంట. చూసారండి, దేవుడు ఎంత స్పష్టంగా ఆ దైవజనంతో మాట్లాడాడో. నువ్వు ఇంకా ఇంటికి రాలేదు, నువ్వు ఇంటికి వచ్చినప్పుడు ఘనంగా నేను నిన్ను సత్కరిస్తాను, గౌరవిస్తాను, నీ పనులు బట్టి నేను నీకు ప్రతిఫలం ఇస్తాను అంటున్నాడంట. ఈ లోకంలో మరి మనుషులు గుర్తించలేదనో, మనుషులు మెచ్చుకుంటున్నారు అని నీవు సంబరపడకు, ఎందుకంటే అవన్నీ వ్యర్థమైన ప్రతిఫలాలు. కానీ దేవుడిచ్చే ప్రతిఫలం చాలా గొప్పది. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక 10:19 ఒక మంచి మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, దేవుడు ఎవరినైతే మెచ్చుకుంటాడో, ఎవరినైతే దేవుడు మెచ్చుకుంటాడో అలాంటి వాడు నిజంగా యోగ్యుడని మాట ఉంటుంది. కాబట్టి నిజంగానే నీవు కష్టపడుతున్నావు, నీ కుటుంబంలో కష్టపడుతున్నావు, ఎవ్వరు గుర్తించుకోవట్లేదు, ఎవ్వరు నేను పట్టించుకోవట్లేదు. ఇంకా చెప్పాలంటే నీవు చేసిన తప్పుల్ని గుర్తించుకొని నేను నానా హింసలు పెడుతున్నారేమో. కానీ ఈరోజు ధైర్యంగా ఉండి ఆ మంచి పనులను చేస్తూ వెళ్తూ ఉంటుండగా దేవుడు నేను గుర్తించి ఒక్కరోజు నీ కొరకు హెచ్చింపని తలుపు తెరవబోతూ ఉంటున్నాడు. మొర్దెకై చేసిన మంచిని అందరూ మర్చిపోయారు, దావీదు చేసిన మంచిని మర్చిపోయారు, యోసేపు చేసిన మంచిని మర్చిపోయారు. కానీ దేవుడు గుర్తించి మనం హెచ్చించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి నీవు కూడా మంచి పనులు చేస్తూ ఉండు, దేవుడు నీకు ప్రతిఫలం రాబోతుంది. గవిని యుద్ధ పట్టణంలోనే మంచి పేరు నీకు రాబోతుందని దేవుడు ఈ సామెతలు 31 ప్రకారం నీతో మాట్లాడుతున్నాడు. అయితే మనం ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకున్నట్లయితే మీరు నాతో పాటు ప్రార్థన ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, ఈరోజు ప్రతి స్త్రీ గురించి ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా నాయన ఈ ఉమెన్స్ డే రోజు వారికి ఉన్న పోరాటాలు నీకు తెలుసు నాయన ప్రభా తండ్రి. ఆ పోరాటాలన్నింటినీ జయించే శక్తిని బిడ్డలకి దయచేయమని అడుగుతున్నాం. అంతేకాదు నిరుత్సాహపడకుండా నిరాశపడి అయ్యా తండ్రి వేదనతో నాయన ప్రభా తండ్రి, అయ్యా తండ్రి వారి కుటుంబాలను నడిపించుకుంటున్నారేమో, వారి పనులు జరిగించుకుంటున్నారేమో, దయచేసి వారికి నెమ్మదిని దయచేయండి అయ్యా. మెచ్చుకునేవారు అయ్యా దాన్ని నిలబెట్టండి నేను. అంతేకాదు నీవు వారిని మెచ్చుకొని వారిని ప్రోత్సహిస్తున్నావు అని ఈరోజు తెలియపరిచిన ఈ వాక్యం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి చేతి పనులను దీవించండి, గొప్ప ప్రతిఫలం దయచేయండి. సిటీలోనే పట్టణంలోనే మంచి పేరు వారు పొందుకునే కార్యంను చేస్తామని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. విన్నాను కదా, చాలా చక్కటి వాక్యం. అలాగే కదా, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకొని మిమ్మల్ని హెచ్చించబోతున్నారు. కాబట్టి కింద కమెంట్లో గాడ్ ఈస్ గోయింగ్ టు కంగ్రాచులేట్ మీ బై బ్రింగింగ్ అ బ్లెస్సింగ్ అని పెట్టండి. అండ్ మే గాడ్ బ్లెస్ యూ అండ్ సీ యూ నెక్స్ట్ వీక్. అంటిల్ దెన్ టేక్ కేర్. ప్రైజ్ లార్డ్.